హాయ్ అండి. ఈరోజు మన అయాన్షి భార్గవ్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నప్రసాద నిర్వాహకులు కట్టంగూరు మండలం ఐటిపాముల గ్రామ వాస్తవ్యులైనటువంటి కీర్తిశేషులు నీలం ఉపేందర్ గౌడ్ గారి 5వ వర్ధంతి సందర్భంగా వారి అక్క బావ రాచకొండ శోభారాణి నాగేష్ గౌడ్ గారు, అల్లుడు మనీష్ కుమార్, కోడలు ఉషాప్రియ గారు మరి వారి కుటుంబ సభ్యులందరూ కలిసి ఈరోజు ఆకలితో అలమటిస్తున్న ఎంతోమంది అభాగ్యుల నిరుపేదల ఆకలి దూపలు తీర్చడం జరిగింది. థ్యాంక్ యూ అండి అందరికీ. లేని మీ తమ్ముడి జ్ఞాపకార్థంగా ఈరోజు ఆకలితో అలమటిస్తున్న ఎంతోమంది ఆకలి దూపాలు తీర్చిన నిజంగా మీ గొప్ప మనసుకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ తమ్ముడు గారు భౌతికంగా మీ నుంచి దూరమైన తన యొక్క ప్రేమ జ్ఞాపకాలు ఎల్లవేళలా మీ వెంటే ఉంటాయండి. మీ కుటుంబ సభ్యులందరి సంతోషంలో తను ఎప్పుడు బ్రతికే ఉంటాడని తెలియజేసుకుంటూ, ఈరోజు మీరంతా ఎంతో పుట్టెడు శోకంలో ఉన్నా కూడా లేని మీ తమ్ముడిని స్మరించుకుంటూ ఈరోజు ఇక్కడ ఇంతమంది ఆకలి దూపాలు తీర్చడంలో తను బ్రతికే ఉన్నారని నిరూపించారు. అదేవిధంగా ఉపేందర్ గౌడ్ గారి యొక్క పవిత్రాత్మ శాంతి కొరకు మీరు చేసిన ఈ ప్రయత్నం తప్పకుండా వారి పవిత్రాత్మ శాంతి చేకూరి మీ ప్రేమ ఆప్యాయతలకు దూరమైన తను మళ్ళీ తప్పకుండా మీ కుటుంబ సభ్యులు ఒకడై జన్మించాలని కోరుకుంటూ, ఆ కుటుంబాన్ని అంతా శోక సముద్రంలో పడేసిన భగవంతుడు ఆ కుటుంబానికి ఎంతో మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ, మీరు చేసిన మంచే మళ్ళీ అది 1000 రెట్లుగా మీకు తిరిగి రావాలని కోరుకుంటూ, ఉపేందర్ గౌడ్ గారి యొక్క పవిత్రాత్మ శాంతి చేకూరాలని మీ కుటుంబ సభ్యులతో పాటు నేను కూడా ఆ శివపార్వతులను మనసారా వేడుకుంటున్నా అండి. థ్యాంక్ యూ అండి. వెళ్ళిపోయావా వెళ్ళిపోయావా ఒకటైలోగా వెళ్ళిపో. ఉపేంద్ర గౌడ్ గారు మీ ఆత్మశాంతి చల్లగా ఉండాలి, అన్నదాత సుఖిగా ఓం నమ శివ. మీరు మీ కుటుంబం చల్లగా ఉండాలి, ఎల్లవేళలా శివపార్వతుల ఆశీస్సులు మీకు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. ఓం నమ శివ. ఓం నమ ఆత్మశాంతి చల్లగా ఉండాలి. ఉపేంద్ర గారికి ఆత్మశాంతి చల్లగా ఉండాలి. మీ అక్క బావ అన్నదానం చేశారు కాబట్టి మీ కుటుంబానికి రామలింగ స్వామి ఆశీస్సులు ఎల్లవెల్లా ఉండగా. ఓం నమ శివ. ఓం నమ ఎంత మంచిగా ఉన్నావు బిడ్డ. దేవుని నువ్వు ఓర్వలే నువ్వు. ఉపేందర్ గౌడ్ సార్ నీ ఆత్మ శాంతి చల్లగా ఉండాలి, నీ కుటుంబం చల్లగా ఉండాలి. నువ్వు పంపించాను తింటున్నావు బిడ్డ. అయ్యా నువ్వెవరు కడుపులో ఉంచి తీరాలి. నువ్వు చల్లగా ఉండాలి, స్వర్గం అందుకోవాలి. మంచిగా భగవంతుడు కూడా వేడుకొని స్వర్గం అందుకో ఆత్మశాంతి చల్లగా ఉండాలి. ఓం నమ శివాయ. కొడుక ఇంత చక్కదన కొడుకు గుట్టినట్ట మన్నుపోయా 3 కళ్ళు పెట్టుకొని ఇటక్క బావకాయ ఆత్మలు మంచిగా చూసుకో కొడుక. వాళ్ళ కడుపు నన్న పుట్టు మళ్ళా కలిసి